లేదు రంగమ్మ, మధు శిక్ష వెళ్తున్నారు, నేను వెళ్ళకున్నాను. అవునా అమ్మగారు, నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక రోజు మధుబాబు నీకు దూరం అవుతాడు అని. కోడలు వస్తే అంతే అమ్మగారు. అన్ని సర్దాగా సువి, టైం అవుతుంది. సర్దానండి. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా ఉండాలో. వెళ్ళొస్తాం అత్తమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా. రంగమ్మ, చెప్పండి చిన్నమ్మగారు. అత్తమ్మని బాగా చూసుకో, ఏమైనా కావాలంటే తెచ్చివ్వు. సరే చిన్నమ్మగారు. వెళ్ళొస్తామమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరేరా, జాగ్రత్త. వైరస్ బాయ్ అమ్మా. బాయ్ అత్తమ్మ. బాయ్ రా. ఏమైందమ్మగారు? అయ్యగారు ఇక్కడ కూర్చోండమ్మా. నువ్వు నేను తీసుకురా. అంగారు 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 ఏమైంది అమ్మగారు? హాస్పిటల్ కి వెళ్దాం. లేండి అమ్మగారు, మీరు రా. అత్తమ్మ, హాస్పిటల్ కి వెళ్దాం. నిదానంగా నడువు అత్తమ్మ. నిదానంగా కూర్చో అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఏమైంది? అమ్మ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. అవునా? ఈ మధ్య ఆయాసం చెమటలు ఎక్కువగా పడుతున్నాయా అమ్మా? అవును మేడం. అవునా అమ్మా, అలాగైతే అక్కడ పండుకొని నేను టెస్ట్ చేస్తాను. సరే మేడం. గట్టిగా గాలి పీల్చి వదులమ్మా. ఏదో ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. అయ్యో, అత్తమ్మకి ఎంత కష్టం వచ్చింది. చెయ్యి ఎత్తండి, బీపీ టెస్ట్ చేస్తా. ఏదో విషయంలో మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ ఎక్కువ అయింది. అవునా డాక్టర్? కొన్ని రోజులు తన ముందర స్ట్రెస్ తీసుకునే విషయాలు మాట్లాడకండి, ఎందుకంటే తను చాలా వీక్ గా ఉంది. సరే డాక్టర్. కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, రెగ్యులర్ గా వాడమనండి. అలాగే మేడం. ఇవి రెగ్యులర్ గా వాడమనండి. థ్యాంక్ యూ మేడం. ఆగండి అమ్మగారు, హాస్పిటల్ నుంచి వచ్చాం కదా, దిష్టి తీస్తాను ఉండండి. సరే. లోపల పోయి కాళ్ళు ముంగడుకోండి అమ్మగారు. సరే రంగమ్మ. ఏం మేఘన, హాస్పిటల్కి వెళ్ళారంటే ఏమైంది? అలా అక్షయ, నిన్న కళ్ళు తిరిగి పడిపోయింటే హాస్పిటల్కి వెళ్ళాం. రా, వచ్చి కూర్చో. ఇప్పుడు లేని అలా కళ్ళెందుకు తిరిగాయి మేఘన, ఏమైంది? అదా అక్షయ, మధుకి ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీకి. వాళ్ళు ఢిల్లీకి వెళ్తుంటే నా ప్రాణం ఏదోలా అయిపోయింది. అయ్యో మేఘన, ఈ కాలంలో మంచి జాబ్ రావడం అంటే మాటలా? అలా అనుకుంటే ఎలా చెప్పు, నువ్వు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేయాలి. అవును అక్షయ, నేను కూడా రాత్రంతా అదే ఆలోచించాను. వీళ్ళ భవిష్యత్తుకు నేను అడ్డు రాకూడదనే వీళ్ళని వెళ్ళమని చెప్పాలనుకుంటున్నాను. మంచి ఆలోచనే మేఘన, నీకు మేమంతా ఉన్నాంగా. అవును అక్షయ. హెల్త్ జాగ్రత్త, టైంకి మందులు వేసుకో. అలాగే అక్షయ, నా బాధలు అన్నిట్లో నువ్వు నాకు తోడుకున్నావు. థ్యాంక్స్ అక్షయ. అయ్యో, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మేఘన? సరే, వెళ్ళొస్తాను, జాగ్రత్త. అలాగే అక్షయ. ఏమైందమ్మా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నేను విడిచిపెట్టి నేను ఎప్పుడైనా ఉన్నానరా? అందుకే నువ్వు ఇప్పుడు వెళ్తుంటే నేను తీసుకోలేకపోతున్నా. అయినా మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఉద్యోగం పైనే కదా. అదే నేను చెప్తున్నా కదరా, నీ భవిష్యత్తుకు నేను అడ్డు రాను. అయినా నువ్వు ఈ జాబ్ కోసం చాలా కష్టపడినావు కదరా. వెళ్ళురా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి. మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నిన్ను విడిచిపెడతావా? చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఒక్కదానిలో ఇక్కడ ఉండడం వద్దమ్మా, అందరం వెళ్దాం. సువి,
అమ్మ బట్టలు సర్దు, అందరం వెళ్దాం. సరే అండి. లేదురా, నేను రాను. ఎందుకు మా? సొంతూరు సొంతిల్లును వదిలి ఇక్కడున్న మనుషులందరినీ వదిలి నేను రాలేనురా. అవునా అమ్మా? మీరు వెళ్ళండి రా. ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా? ఇప్పుడు మధు ఏం చేస్తాడో కమెంట్ చేయండి. ఏమండి ఇవ్వండి. చెప్పు సువి. అత్తమ్మ మీ గురించి ఆలోచించి మీ భవిష్యత్తు బాగుండాలని అత్తమ్మకి తోడు లేకపోయినా మనల్ని పంపిస్తుంది కదా. అవును సువి, నేను అదే ఆలోచిస్తున్నా. ఇక్కడే ఉండి కావాలంటే మన ఇద్దరం జాబ్ చేద్దామండి. అక్కడికెక్కడికో వెళ్ళి అందరినీ వదిలి జాబ్ చేయడం కన్నా ఇక్కడే ఉండి ఇద్దరం కష్టపడదామండి. మంచి ఆలోచనేరా. నేను ఎలాగో చదువుకున్నా కదా, నా చదువుకి ఒక అర్థం ఉంటుంది. సరే సువి, పద అమ్మకి చెప్దాం. అమ్మా, ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటామమ్మా, ఎక్కడికి వెళ్ళము. నిజమారా? అవునమ్మా. ఏం చదువుతున్నావు సువి? రేపు గ్లోబల్ సొల్యూషన్స్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి, అందుకే ప్రిపేర్ అవుతున్నానండి. అవునారా? కన్ఫర్మ్ గా జాబ్ నీకే వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. శిక్ష ఏం చేస్తున్నావు? రేపు ఒక చోట ఇంటర్వ్యూస్ ఉన్నాయంట అత్తమ్మ, అందుకే ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూనా? అవునత్తమ్మ, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ఈయన కూడా సరే అన్నారు. ఈ జాబ్ లో అవే వద్దు శిక్ష. అదేంటత్తమ్మ అలా అంటున్నారు? నాకు జాబ్ చేయాలంటే ఇష్టం. వద్దు శిక్ష, బయట సొసైటీ ఎలా ఉందో తెలుసా? వద్దు, నాకైతే ఇష్టం లేదు. అది కాదత్తమ్మ, జాబ్ చేద్దామని ఎంతో హ్యాపీగా ఉంటే అత్తమ్మ ఎందుకు వద్దంటుంది? ఏంటి సువి, ప్రిపేర్ అవ్వకుండా ఇలా కూర్చుంది? సువి, ఏమలా ఉన్నావు? ప్రిపేర్ అయ్యావా? లేదండి, అత్తమ్మ జాబ్ వద్దన్నారు. అవునా? అమ్మ జాబ్ చేద్దాని ఎందుకనింది? అమ్మ ఒకప్పుడు జాబ్ చేసింది కదా. అదే నేను ఆలోచిస్తున్నాను. వెంటనే వీళ్ళ అమ్మతో డిస్కస్ చేయాలి, అసలు ఎందుకు వద్దనిందా ఏంటా అని. అయినా అమ్మ అలా అనింది ఏంటి? ముందు సువి, నేను వెళ్ళి అమ్మని అడిగేసి వస్తా. అమ్మా, నువ్వు సువికి జాబ్ వద్దన్నావా? అవునరా. ఎందుకమ్మా? నువ్వు కూడా పార్ట్ టైం జాబులు చేసావు కదా, మరి సువి చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? నేను చేశాను కాబట్టేరా వద్దంటున్నాను. బయటికి వెళ్తే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా నేను ఎదుర్కొన్నావు, నా కొడుకు ఎదుర్కోకూడదని వద్దానరా. అమ్మ చెప్పింది నిజమే కదా. సరే అమ్మా, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోమంటాను. సరేరా. సువి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోరా. అమ్మ పడిన కష్టం నువ్వు పడకూడదని అలా చెప్పింది. అవును అండి. సరే. సరేరా. సాఫ్ట్వేర్ జాబ్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేస్తా. అత్తమ్మా, ఇక్కడున్నానే. అత్తమ్మా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమే. అవునా శిక్ష? అవునత్తమ్మా, మంచి సాలరీ, నెలకి 50,000. నేను చాలా హ్యాపీగా ఉన్నా అత్తమ్మా. అవునా? సంతోషమేనే. ఏంటి సువి, ఎంత హ్యాపీగా ఉన్నావు? ఏమండి, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి, మంత్లీ 50K. అవునా సువి? అవునండి. అయితే మనం పార్టీ చేసుకోవాలిరా. పార్టీనా? ఏం పార్టీ అండి? ఏదో ఒక పార్టీలోరా. మీరు ముందు రెడీ అవ్వండి, వెళ్దాం. సరే అండి. దీనికి జాబ్ వస్తేనే గుర్తొస్తుంది పార్టీలు. వావ్, ఏంటండి ఈ ప్లేస్ కొత్తగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.